Force. Force. What is meant by force and the types of forces, and in types of forces there are contact and non-contact forces, and in contact forces there are different types of forces, muscular forces, and non-contact forces, magnetic forces, gravitational forces. All we have to see in this lesson. First of all, we daily observe changes in season, like changes in seasons like winter, summer, and rainy seasons, and changes during sunrise and sunset. And what happens to the changes in sea? Okay, changes in the tides of the sea. Next, because in ancient people believe that the changes in season or changes during sunrise or sunset or changes in tides of seas are because of some invisible force. They may be believed that invisible force may be God or any other creature. Okay, now the concept of force developed. Okay, this concept of force explains about the types of changes and causes for the changes in seasons, and changes during sunrise, and changes in tides of seas, or changes in any state of matter or motion of object or state of object. ఓకే, అంటే ఏంటంటే ఈ చేంజెస్ ఉన్నాయి కదా, సీజన్స్లో చేంజెస్ కానీ, సన్ రైజ్ కానీ, సన్సెట్లో చేంజ్ కానీ, నెక్స్ట్ టైడ్స్, సీలో ఉన్న టైడ్స్ ఉన్నాయి కదా, వాటిలో చేంజెస్ అంటే ఒకసారి ఎక్కువ బాగా స్పీడ్గా వస్తాయి, ఒకసారి తక్కువగా స్పీడ్గా వస్తాయి కదా. ఈ చేంజెస్ అన్ని ఏన్షియంట్ పీపుల్ మన పూర్వీకులు ఏమనుకున్నారంటే బికాజ్ ఆఫ్ ఇన్విజిబుల్ ఫోర్స్, అంటే ఒక తెలియని ఇన్విజిబుల్ ఫోర్స్, అంటే ఒక మూఢనమ్మకాలు ఉండేవి కదా అప్పుడులో. సో ఆ ఇన్విజిబుల్ ఫోర్స్ వల్ల, అంటే నేచర్లో ఏం జరిగినా సరే అది ఏమనుకునేవారు, సమ్ గాడ్ ఆర్ ఎనీ ఇన్విజిబుల్ ఫోర్స్ అనేది రెస్పాన్సిబుల్ అనేది అనుకునేవారు. బట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫోర్స్ ఎక్స్ప్లెయిన్స్ ద రీజన్స్ ఫర్ ద చేంజెస్ ఇన్ all these. Okay, force and affects effort, strength and power. Relatively all these terms are relatively same. Okay, అంటే ఫోర్స్ కానీ, ఎఫెక్ట్ కానీ, స్ట్రెంగ్త్ కానీ, పవర్ కానీ రిలేటివ్గా అంటే ఒకే మీనింగ్ వచ్చింది. ఓకే, ఆల్మోస్ట్ ఈక్వల్ మీనింగ్ వస్తుంది అని చెప్తున్నాను. నెక్స్ట్ అంటే సపోజ్ ఒక్కొక్కసారి పవర్ అంటాం, ఒక్కోసారి ఫోర్స్ యూజ్ చేస్తున్నాం అంటాం, లేదా మన పవర్ అంటాం, లేదా వర్క్ చేసేటప్పుడే ఒకసారి ఫోర్స్ యూజ్ చేస్తున్నాం, ఒకసారి పవర్ అనే వర్డ్ యూజ్ చేస్తాం, స్ట్రెంగ్త్ అంటే. కానీ వీటికి కూడా ఏమవుతున్నాయంటే సమ్ వాట్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఈ లెసన్లో చూద్దాం. నెక్స్ట్, వాట్ ఈజ్ మీన్ బై ఫోర్స్? ఫోర్స్ అంటే ఏంటి మరి? ఫోర్స్ అంటే ఏంటంటే సింపుల్గా ఫోర్స్ డెఫినేషన్ ఏం చెప్తారంటే పుష్ ఆర్ పుల్ ఆఫ్ ఎనీథింగ్, push or pull off anything or any object is defined as force. Okay na? Okay, examples చూద్దాం. ఫస్ట్, రైడింగ్ ఏ బైక్ ఆర్ సైకిల్ అంటే while riding a bike or cycle we have to push pedal through our legs. ఓకే, అంటే సైకిల్ రైడ్ చేసినప్పుడు ఏం చేస్తాం మనం, ఆల్వేస్ పెడల్ని పుష్ చేస్తాం త్రూ లెగ్స్. అంటే సమ్ ఫోర్స్ లేదా సమ్ ఎఫర్ట్ వల్ల ఏమవుతుంది, ఆ సైకిల్ అనేది మూవ్ అవుతుంది. ఓకే, వైల్ రైడింగ్ బైక్ వీ హ్యావ్ టు అప్లై బ్రేక్. అంటే బ్రేక్ కనుక అప్లై చేయాల్సి వస్తే ఏం చేస్తున్నాము, ఆ బ్రేక్స్ సమ్ ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే ఆ బ్రేక్ వేయడం వల్ల బైక్ అనేది ఆగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, పికింగ్ ఆర్ లిఫ్టింగ్ ఏ బ్యాగ్ అంటే ఒక బ్యాగ్ని గ్రౌండ్ నుంచి పైకి లిఫ్ట్ చేసాం అనుకోండి. లిఫ్ట్ చేస్తున్నామంటే ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇక్కడ కూడా సమ్ ఫోర్స్ అనేది లేదా సమ్ వర్క్ అనేది నేను చేసిన. వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఫోర్స్, అంటే మన బాడీ నుంచి ఒక ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది, బ్యాగ్ కింద ఉన్నది దాని యొక్క పొజిషన్ని కానీ లేదా స్టేట్ని కానీ అంటే ఇందాక గ్రౌండ్ మీద ఉండేది, ఇప్పుడు ఏం చేస్తున్నాను, గ్రౌండ్ మీద తీసుకొచ్చి అప్పర్ అంటే పైన పెడుతున్నాం కదా. సో దాని యొక్క పొజిషన్లో కానీ లేదా దాని యొక్క స్టేట్లో కానీ చేంజ్ చేస్తే ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం, చేంజ్ చేయడానికి ఫోర్స్ అనేది యూజ్ చేస్తున్నాం.
థ్రోయింగ్ ఏ న్యూస్ పేపర్ అంటే ఒక న్యూస్ పేపర్ని విసిరేటప్పుడు కూడా we have to make an effort. Okay, to make an effort we have to use some force. Next, stretching rubber band అంటే while using stretching rubber bands stretch చేసేటప్పుడు కూడా ఏం చేసినా we have to make an effort to stretch rubber band. Thus effort is nothing but force. Okay, next, pulling a rickshaw. Okay, రిక్షాని పుల్ చేసేటప్పుడు అంటే ఒక రిక్షాని మనం లాగేటప్పుడు ఏం చేస్తున్నామో అక్కడ కూడా ఈ కావాల్సిందండి రిక్షాని ముందుకు జరపాలంటే ఫోర్స్ కావాలి. ఓకేనా, సమ్ ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం మనం. నెక్స్ట్, ట్విస్టింగ్ అంటే ఒక వైర్ని ట్విస్ట్ చేస్తున్నాం. ఓకేనా, లేదా ఒక క్లాత్ని ట్విస్ట్ చేస్తున్నాం. వీ హ్యావ్ టు మేక్ అన్ ఎఫర్ట్ ఆఫ్ ఫోర్స్. ఓకే, ఇక్కడ కూడా ఫోర్స్ కావాల్సి వస్తుంది. ఓకే, రోయింగ్ ఏ బోట్ అంటే బోట్ని నడిపేటప్పుడు ఏం చేస్తారు, బోట్ని ఇలా నడుపుతారు కదా. ఓకే, వుడ్తో ఇలా అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, సమ్ ఫోర్స్ అనేది మనం వుడ్ అప్లై చేయడం వల్ల వాటర్ బ్యాక్ వెళ్ళి ముందుకి వెళ్తుంది కదా బోట్ అనేది. సో ఇక్కడ కూడా ఏం చేస్తున్నామంటే ఫోర్స్ అనేది యూజ్ చేస్తున్నాం. అంటే మనం చేసిన ఎఫర్ట్ ఎలా యూజ్ అవుతుందంటే ఆ ఎఫర్ట్ వల్ల ఫోర్స్ క్రియేట్ అయ్యి ఆ ఫోర్స్ వర్క్ అనేది జరుగుతుంది. ఓకే, అయితే ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ పుష్ ఆర్ పుల్ అన్నాం కదా. సపోజ్ ఏ యాక్షన్ అయినా చూసుకుంటే మనకు కనబడేది ఏంటంటే పుష్ ఆర్ పుల్. ఓకే, పుష్ ఆర్ పుల్ చూడండి. సపోజ్ డిగ్గింగ్ ఏ బోర్వెల్ అంటే బోర్వెల్ డిగ్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం, ఫస్ట్ లోపలికి ఏం చేస్తున్నాం, పుష్ చేస్తున్నాం. తర్వాత బయట తీస్తున్నాం అంటే పుల్లింగ్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ ఏమవుతుంది, బోత్ పుష్ అండ్ పుల్. నెక్స్ట్, సిప్పింగ్ జ్యూస్ విత్ స్ట్రా అంటే జ్యూస్ని తాగుతున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తున్నాం, సిప్పింగ్ అంటే లోపల పీల్చుకున్నాం కదా, అంటే ఏం చేస్తున్నాం, పుల్లింగ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా వర్క్ జరుగుతుంది కానీ ఏమవుతుంది, పుల్ కదా. అరైజింగ్ లెటర్స్ ఆన్ ద బ్లాక్ బోర్డ్ మీద లెటర్స్ అరైజ్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం, ఫస్ట్ పుష్ అండ్ పుల్ కదా. సో ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం, పుష్ అండ్ పుల్లింగే చేస్తున్నాం. నెక్స్ట్, ఒక మ్యాగ్నెట్ అట్రాక్టింగ్ నైల్స్ అంటే నైల్స్ ఉన్నాయి, ఐరన్ నైల్స్ ఉంటే బార్ మ్యాగ్నెట్ వాటి దగ్గరికి నియర్ టు ఇట్ తీసుకెళ్తుంటే ఏమవుతుంది, బార్ మ్యాగ్నెట్ పుల్ చేస్తుంది వీటిని ఐరన్ నైల్స్ని కదా. సో ఇక్కడ ఏం చేస్తుంది, పుల్లింగ్ చేస్తుంది. ఇక్కడ బోత్ పుష్ అండ్ పుల్ కదా. నెక్స్ట్, ఫ్రూట్స్ ఫాలింగ్ ఫ్రమ్ ట్రీ. ఓకేనా, అంటే ఒక చెట్టు కానీ లేదా నేను ఒక చాక్ పీస్ విసిరినా సరే అది ఏమవుతుంది, అల్టిమేట్గా గ్రౌండ్ మీదకి పడుతుంది బికాజ్ ఆఫ్ గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల కదా. సో ఎర్త్ ఏం చేస్తుంది, తన వైపుకి పుల్ చేసుకుంటుంది. సో ఇక్కడ కూడా ఫోర్స్ అనేది పుల్గా చూస్తాం. నెక్స్ట్, హోస్టింగ్ ఏ ఫ్లాగ్ హోస్టింగ్ చేసేటప్పుడు ఏం చేస్తున్నారు, జనరల్గా థ్రెడ్ని పుల్లింగ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్, ఇంకా ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు అంటే వైల్ నాకింగ్ ఏ డోర్ అంటే డోర్ని తీసేటప్పుడు కానీ అంటే షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు డోర్ ఏముంటుంది, బోత్ పుష్ అండ్ పుల్ ఉంటుంది. ఒకవైపు పుష్ ఉంటుంది, ఒకవైపు పుల్ ఉంటుంది. నా వైపు తీసుకుంటే ఏమవుతుంది, పుషింగ్ చేస్తున్నాం కదా, అదే అటువైపు చూస్తుంటే పుల్లింగ్. సో ఇక్కడ ఫోర్స్ అనేది 2 వేస్గా అప్లై అవుతుంది. ఐదర్ ఇట్ మే బి ఏ పుష్ అవ్వచ్చు లేదా పుల్ అవ్వచ్చు ఆర్ బోత్. ఓకే, ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ పుష్ ఆర్ పుల్. ఓకే, నెక్స్ట్, ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ కానీ స్టేట్ కానీ చేంజ్ అవుతుంది. ఓకేనా, ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ ఆర్ స్టేట్ చేంజ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఒక ఏముంది, ఒక డస్ట్ ఉందనుకోండి. డస్ట్ని ఫస్ట్ ఇక్కడ ఉన్న గ్రౌండ్లో ఉన్నదాన్ని లిఫ్ట్ చేయడం వల్ల అంటే ఫోర్స్ యూజ్ చేసి లిఫ్ట్ చేయడం వల్ల దాని యొక్క పొజిషన్ చేంజ్ అయింది కదా. సో ఫోర్స్ వల్ల ఏమవుతుంది, ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ కానీ లేదా స్టేట్ కానీ చేంజ్ వస్తుంది. నెక్స్ట్, ఇంకా ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే దాని యొక్క షేప్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్, ఫోర్స్ వల్ల షేప్ చేంజ్ అవుతుంది. చూద్దాం. ఫస్ట్ షేప్ చేంజ్ అవుతుంది, తర్వాత
పొజిషన్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా డైరెక్షన్ చేంజ్ అవుతుంది, డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది ఫోర్స్ వల్ల. ఇవన్నీ లేటర్ చూద్దాం. నెక్స్ట్ ఇంకోటి వచ్చేటప్పటికి టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. Types of forces. Forces are of two types. First one, contact force, and next one, non-contact force. First one, contact force, other one, non-contact force. Okay, contact force which results when there is a direct physical contact between two objects or any two things. Okay, that force is called contact force. Okay, force which results when there is a direct physical contact between two objects. Okay, that force is known as contact force. Example, pressing toothpaste. Okay, or picking a bag from ground. Okay, contact force, the force which results when there is a direct physical contact between two objects. Okay, that results known as contact force. అయితే కాంటాక్ట్ ఫోర్స్ ఏంటంటే రెండు ఆబ్జెక్ట్స్ మధ్య కాంటాక్ట్ అవ్వడం వల్ల ఫోర్స్ కనుక క్రియేట్ అయితే, ఓకే, ఫిజికల్ కాంటాక్ట్ అయ్యి ఫోర్స్ కనుక క్రియేట్ అయితే ఆ ఫోర్స్ని ఏమంటాం? కాంటాక్ట్ ఫోర్స్ అంటాం. ఎగ్జాంపుల్, ప్రెస్సింగ్ టూత్పేస్ట్. అంటే టూత్పేస్ట్ని ప్రెస్ చేసేటప్పుడు ఏం చేస్తాం మనం? ప్రెస్ చేస్తే లోపల ఉన్న పేస్ట్ బయటకు పడుతుంది కదా. సో నువ్వు సమ్ ఫోర్స్ అంటే కాంటాక్ట్, త్రూ కాంటాక్ట్ అంటే పేస్ట్ని ఏం చేస్తున్నావు? ఫిజికల్గా కాంటాక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది? ప్రెస్ చేయడం వల్ల దాని ఎఫెక్ట్ అనేది మేడ్ అయ్యి బయటకి పేస్ట్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ పికింగ్ ఏ బ్యాగ్ ఫ్రమ్ ద గ్రౌండ్. అంటే గ్రౌండ్ దగ్గర ఏముంది? కింద బ్యాగ్ ఉంది. బ్యాగ్ని ఏం చేస్తున్నాం? లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం? సమ్ ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం కదా. సో ఫిజికల్ ఇక్కడ ఫోర్స్ అనేది ఎలా ఉందంటే కాంటాక్ట్ వల్ల, అంటే బ్యాగ్ని ముట్టుకొని అంటే ఫిజికల్గా కాంటాక్ట్ అయ్యి పైకి లిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి, సో దెర్ ఈజ్ ఎ డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ హ్యాండ్ అండ్ బ్యాగ్. సో విచ్ రిజల్ట్స్ ఫోర్స్. ఆ ఫోర్స్ ఏమంటాం? కాంటాక్ట్ ఫోర్స్ అంటాం. ఇంకా చాలా ఉన్నాయి కాంటాక్ట్ ఫోర్స్కి ఎగ్జాంపుల్స్. ఓకే, నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్, the force which results without any direct physical contact, direct physical contact is between two objects is called non-contact forces. Okay, example, gravitational force. Okay, without any direct physical contact between two objects, ఫోర్స్ అనేది కనుక క్రియేట్ అయితే ఏమవుతుంది? ఆ ఫోర్స్ని నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అంటాం. ఎగ్జాంపుల్, గ్రావిటేషనల్ ఫోర్స్. అంటే సపోజ్ ఇక్కడ ఒక పెన్ ఉందనుకోండి. ఈ పెన్ని కనుక నేను పడేస్తాను, ఇలా వదిలేస్తాను అనుకోండి. వదిలేస్తే అల్టిమేట్గా ఏమవుతుంది? కిందకి పడుతుంది కదా. సో గ్రావిటేషన్ ఫోర్స్ ఏం చేస్తుంది? తన వైపుకి లాగుతుంది కదా. సో కాంటాక్ట్ ఉందా? రెండింటి మధ్య కాంటాక్ట్ లేదు. కాంటాక్ట్ లేకపోయినా సమ్ ఫోర్స్ వల్ల ఏం చేస్తుంది? తన వైపు పుల్ చేసుకోవడాన్ని. సో వితౌట్ ఎనీ డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ ఫోర్స్ అనేది క్రియేట్ అయ్యి తన వైపు లాగుతుంది కాబట్టి ఆ ఫోర్స్ని ఏమంటాం? నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అంటాం. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే బార్ మ్యాగ్నెట్. ఓకే, బార్ మ్యాగ్నెట్ తీసుకున్నాం అనుకోండి, లేదా మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్.
magnetic force. Suppose I am taking a compass, magnetic compass తీసుకొని while bringing bar magnet towards magnetic compass north and south needle, north and south pole. Okay, బార్ మ్యాగ్నెట్ని కంపాస్ దగ్గర తీసుకొస్తే, మ్యాగ్నెటిక్ కంపాస్ దగ్గర తీసుకొస్తే ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ నీడిల్ పొజిషన్ చేంజ్ అవుతుంది. ఓకే, వితౌట్ ఎనీ ఫిజికల్ కాంటాక్ట్, అంటే వీటి మధ్య కాంటాక్ట్ లేకుండానే ఒక సమ్ ఫోర్స్ క్రియేట్ అయ్యి నీడిల్ యొక్క పొజిషన్ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. సో దట్ ఫోర్స్, ఆ ఫోర్స్ని ఏమన్నా అంటే ఎనీ కాంటాక్ట్ లేకుండా నాన్ కాంటాక్ట్ వల్ల ఫోర్స్ క్రియేట్ అవ్వడం వల్ల దాన్ని ఏమంటే నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అంటాం. ఓకే, వితౌట్ ఎనీ డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్. సో ఎగ్జాంపుల్ గ్రావిటేషనల్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. Electrostatic force. Electrostatic force is between two charges. Okay, it may be either same charges, either it may be positive charges or opposite charges. One charge is positive, another charge is negative. Okay, next, Mueller force. Contact force. In contact force, Mueller force. Mueller force. The force which results due to the muscle, okay, muscle effort or due to the muscle strength or muscle power. Okay, the force which is created due to muscles is known as Mueller force. అంటే ఫోర్స్ అనేది మజిల్స్ వల్ల కనుక, బాడీ మజిల్స్ వల్ల క్రియేట్ అయితే ఆ ఫోర్స్ని ఏమంటాం అంటే Mueller ఫోర్స్ అంటాం. Mueller ఫోర్స్ ఈజ్ కాంటాక్ట్ ఫోర్స్. ఓకే, అంటే ఒక బరువైన వస్తువు ఉంది, ఆ బరువైన వస్తువుని మనం లిఫ్ట్ చేయాలంటే ఏమవుతాయి, బాడీ మజిల్స్ ఎఫర్ట్ వల్ల ఏమవుతుంది, ఆబ్జెక్ట్ని మనం లిఫ్ట్ చేయగలుగుతున్నాం. ఓకే, సో ఫోర్స్ ఈజ్ క్రియేటెడ్ బై మజిల్స్ ఇక్కడ. సో దట్ ఫోర్స్ని ఏమంటాం అంటే Mueller ఫోర్స్ అంటాం. Mueller ఫోర్స్ ఎక్కడ చూస్తామంటే డైలీ లైఫ్ మనం బ్రషింగ్ చేయడం కానీ, లేదా బాతింగ్ చేయడం కానీ, లేదా ఏదైనా సరే వర్క్ చేసేటప్పుడు మన బాడీ మజిల్స్ రెస్పాన్సిబిలిటీ వల్లే ఏమవుతుంది, Mueller ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. లైక్ ఇంకా ఏం చెప్పాలంటే వైల్ స్మైలింగ్, అంటే మనం నవ్వుతున్నప్పుడు కూడా బాడీలో ఉన్న మజిల్స్ కంట్రాక్ట్ అవ్వడం వల్ల లేదా ఎక్స్పాండ్ అవ్వడం వల్ల స్మైల్ కూడా Mueller ఫోర్స్ వల్లే క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా బ్లడ్ సర్క్యులేషన్, తర్వాత లంగ్స్ ఎక్స్పాన్షన్ అండ్ కంట్రాక్షన్ కూడా బికాజ్ ఆఫ్ Mueller ఫోర్స్. ఓకే, డ్యూ టు ద Mueller ఫోర్స్ బాడీ బ్లడ్ సర్క్యులేషన్, నెక్స్ట్ లంగ్స్ కంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ టేక్స్ ప్లేస్. మజిల్స్ అన్నాం కదా, మజిల్ ఈజ్ నథింగ్ బట్ బండిల్ ఆఫ్ మల్టిపుల్ మజిల్ సెల్స్. ఓకే, అంటే మజిల్ సెల్స్ మొత్తం కలిసి ఆ బండిల్ని ఏమంటే మజిల్ అంటాం. ఓకే, వైల్ మనం కనుక వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు చూస్తే వెయిట్ ఒక గ్రూప్ ఆఫ్ మజిల్స్ ఏమవుతుందంటే కంట్రాక్ట్ అవుతుంది, ఇంకో గ్రూప్ ఆఫ్ మజిల్స్ ఏమో ఎక్స్పాండ్ అవుతుంది. అంటే డంబుల్ కనుక మీరు లిఫ్ట్ చేస్తే ఒక దగ్గర ఏమో మజిల్ ఏమవుతుందంటే షార్ట్ అవుతుంది, ఇంకో దగ్గర ఏమో లెంత్ అవుతుంది, పెరుగుతుంది అనమాట. లేదంటే ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే వైల్ థ్రోయింగ్ ఏ బాల్, అంటే ఒక బాల్ మనం విసిరేటప్పుడు ఏమవుతుంది, ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద మజిల్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయి, బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి రిలాక్స్ అవుతుంది. ఓకేనా, లేదంటే ఇంకా బౌలింగ్ వేసేటప్పుడు ఏమవుతుందంటే ఫ్రంట్ సైడ్ మీరు బౌలింగ్ వేసేటప్పుడు ఏమవుతుంది, ఫ్రంట్ సైడ్ ఏమో రిలాక్స్ అవ్వడం వల్ల లెంత్ అవుతుంది, అండ్ బ్యాక్ మీరు ఆగడానికి ఈ కింద ఉన్న మజిల్స్ బాడీ బ్యాక్ మజిల్స్ ఏమో కాంట్రాక్ట్ అవుతుంది. ఓకే, సో బికాజ్ ఆఫ్ మజిల్స్ వల్ల Mueller ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్, నార్మల్ ఫోర్స్ ఇలాంటివి చూద్దాం. ఓకే.